హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈరోజు జ్ఞానాన్ని తీసుకునే ముందు అందరూ ధ్యానానికి సిద్ధమవ్వండి. ముందుగా ఈ సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. చక్కగా అందరూ ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. రెండు కళ్ళను క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. My dear masters and my dear friends,
Okay, my dear masters and my dear friends. అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, ఔరంగాబాద్కర్ భార్య. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లడిగెను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియునూ తెలియదు. నేనెవ్వరి వద్ద ఏమియూ తీసుకొనను. మసీదు మాయి బాకీను కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనమును పొందెను. నాకిల్లు కానీ, ఆస్తి కానీ, కుటుంబము కానీ కలవా? నాకేమీ అక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరకనిచో మొదటి నెల, ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము నిచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200కు హెచ్చును. తుదకు 700కు హెచ్చును. అతడు ఐశ్వర్యముననుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నిటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే నేను దక్షిణ రూపముగా నడిగితిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వాసరాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనము పెట్టెను. బీర్వా పక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జోబులోనున్న ద్రవ్యమునంతయు దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపములో నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించననుకుంటిని. భోజనము, నీరు రుచించవయ్యెను. వాసరాపై
ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. పిమ్మట ఒక పకీరు దారి వెంట పోవుచు నేర్చుచుండుట చూచి ఎందుల కేడ్చుచుంటివని అడిగెను. నేను జరిగిన వృత్తాంతమంతయు చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినచో నీ డబ్బు నీకు దొరుకును. ఒక పకీరు వద్దకు వెళ్ళుము, వారి చిరునామా నేనిచ్చెదను. వారిని శరణు వేడుము, వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము. నేను పకీరు చెప్పినట్లు నడుచుకుంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు రొడ్డునకు పోయి తిని. అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండినెక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారి ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు లేనప్పుడు వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చెయ్యలేదు. ద్రవ్యం ఎప్పుడూనూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కాన దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారడిగెను. అతిథుల మనస్సు కరిగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు, బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో అనున్నది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెదమనిరి. భోజనము అయిన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి, లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళితిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతము నిచ్చెదనని దత్తదేవునకు మొక్కుకుంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకి. తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేడివారు. ఈ విషయంలో భక్త మహల్సాపతికి ఒక నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. ఆయనను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుంచి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సమ్ముఖమున మహల్సాపతికిచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చుండెనను. దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి
ధనము దాచిన భూషణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయింది. బాబా సరిగ్గా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడనే దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములు అన్నయూ తెలిపితిని. అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనమును చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మ్రొక్కుకొనుము అనెను. నేనట్లే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట నేనన్నము తినదనని మ్రొక్కుకుంటిని. దీని తరువాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనెను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదాలపై పెడితిని, దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయమొనర్చిన పకీరు తిరిగి కనపడలేదు. పకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరము వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలోనున్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళితిని. అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హర్బార్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయము లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చెను. అక్కడ నుంచి ఇక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టమేమని చెప్పవలెను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను, ఇక్కడకు లాగుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు మీతో నివసించెను. మీ పుణ్యము నంతము, మీ పుణ్యము అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు, వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి, నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞతత్వమును సర్వశక్తి మత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసియగు సకారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమే చివరి ప్రయత్నము చెయ్య నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను.
అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేటిది. బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండువారు. బాబానొంటరిగా చూచి వారి పాదములపై పడి వారి మనస్సును వి ఆ, మ్, వారి పాదములపై పడి మన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావలెనని కోరుకొనుటకే తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగానున్నప్పుడు తన విషయంలో జోక్యము కలగచేసుకొనమనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరచియుండుననెను. అయినను ఆమె గూర్చి ప్రయత్నించెదనని సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కుబ్బరకాయ అగరబత్తులతో సిద్ధముగా నుండమనియు తాను సైగ చెయ్యగానే మసీదు పైకి రావలెననియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజన అనంతరము బాబా చేతులు తువాలుతో చుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? నా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు మాకక్కరలేదు. మేము నీపైన ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మల నుంచి నువ్వు నాతో నున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నదా? శ్యామ ఇట్లనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవము కానీ, స్వర్గము కానీ, విమానము కానీ అవసరము లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడూను ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొనెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరుబత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుటుకు అనుచు శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది కానా? టెంకాయను మీ ఆశీర్వాదముతో నిమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత మాయకులు. శ్యామ, నీ మాట మహిమ ఆశీర్వాద ప్రభావము నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకి ఇవ్వమని వేడుకొనుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగుననెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురూ తినిరి. 2వ చిప్ప ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలగనిచో ఆ దేవుని తలపైన ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసేదను. ఎందుకు తప్పినచో నేను మాధవుడు కాను, మీరు దీనిని చూచెదరు కాక అనేను. ఆమె 1 సంవత్సరములో కొడుకును కనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడి కృతజ్ఞతకు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామ కన్నాకు ఆ ధనముతో శాల కట్టించెను.
36వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం చివరిగా ఒక నిమిషం పాటు ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్. మీ అనుభవాల్ని చక్కగా నాతో షేర్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సర్వే జన సుఖినో భవంతు. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.